వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. అలివేలమ్మ, చిన్న బాలప్ప గౌడ్, నారాయణ గౌడ్, కృష్ణయ్య గౌడ్ వారి జ్ఞాపకార్థంగా కందూరు జాతరలో చలివేంద్రం కార్యక్రమాన్ని ప్రారంభించిన కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ మరియు మాజీ ఎంపీటీసీ రమేష్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరు రామలింగేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవంలో ఆదివారం నాడు భక్తులకు దాదాపుగా 5 సంవత్సరాల నుండి చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్డాకుల టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోకల శ్రీనివాస్, మాజీ కందూరు రామలింగేశ్వర ఆలయ మాజీ చైర్మన్ రమేష్ గౌడ్, జిల్లా కిషన్ సెల్ అధ్యక్షుడు కె నాగిరెడ్డి, తోకల దామోదర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, విజయవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, తిరుపతయ్య, వి రాములు, సాంబశివుడు, నక్క రమేష్, కర్రె చెన్నయ్య, మేస్త్రి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. దక్షిణ కాశీగా పేరుగాంచిన కందూరు గ్రామంలో జాతర సందర్భంగా భక్తుల కోసానికి తాగునీటి సౌకర్యం మా ఎమ్మెల్యే గారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు గత 5 సంవత్సరాల నుంచి మేము భక్తుల కోసానికి వివిధ సేవలు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు చలివేంద్రము అంటే ఫిల్టర్ వాటర్ చలివేంద్రం ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మా మాజీ ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారము మేము ఈ భక్తుల కోసానికి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యం చేస్తున్నాం. ఈరోజు కందూరు జాతర సందర్భంగా గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారి ఆదేశానుసారం ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా తాగునీటి సౌకర్యం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎంపీటీసీ గారి పొలం దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే ఇది ఎండాకాలం చాలా ఇబ్బందులు ఉంటాయని ప్రజలకు వచ్చిన భక్తులకు మేము ప్రతి సంవత్సరం కూడా ఈ తాగునీటి సమస్య వచ్చిన జనాలకు ఇబ్బంది కలగకుండా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నాం. కదిరే శ్రీనివాసులు, టీఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్. దక్షిణ కాశీగా పేరు పొందిన కందూరు రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర ఇదే మన సెల్వేంద్రం రమేష్ గౌడ్ వాళ్ళ తాత తండ్రిల పేరు మీదకెళ్ళి 5-6 ఏళ్ళ వాళ్ళుగా మన ఆల వెంకటేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు సెల్వేంద్రం ఓపెనింగ్ చేసినాం కాబట్టి అదేవిధంగా అందరికీ చల్లనీళ్ళు దాపాలని అనుకుంటున్నాం.